ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. మామూలుగా మార్కెట్ గురించి మాట్లాడుకుంటే మనము మార్కెట్ హైలో ఉన్నప్పుడు ఇన్వెస్టర్ కొనడం జరుగుతూ ఉంటుంది. హైలో ఉన్నప్పుడు మంచి ప్రాఫిట్స్ ఉన్న టైంలో ఇంకొక ఇన్వెస్టర్ ఉంటారు, మార్కెట్ హై కాదు లాస్లో ఉన్నప్పుడు కూడా కొంటాడు. అంటే లక్కీ అనుకోవచ్చు, అతన్ని లక్కీయెస్ట్ ఇన్వెస్టర్ అనుకోవచ్చు. ఇంకొక ఆయన ఉంటాడు ఎస్ఐపి చేయడం అనమాట. అంటే అతనికి ఇంకా ప్రాఫిట్ లాస్ సంబంధం లేదు, ఎవ్రీ టైం ఎవ్రీ మంత్ తీసుకోవడం కొనడం అంటూ ఉంటుంది. ఈ ముగ్గురిని కేటగిరీవైజ్ చేసుకుంటే మనము ఎవరికి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అని అంటే ఎక్కువ సార్లు మనం ఏంటంటే స్టాక్ మార్కెట్ అనగానే అదృష్టం ఉండాలి అలా అలా అంటూ ఉంటారు. అంటే అదృష్టం అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే తక్కువ రేట్లో స్టాక్స్ దొరకటం కదా. ఎప్పుడైనా ఇండివిజువల్ స్టాక్స్ ఎప్పుడు రిస్క్ అయ్యేది, స్టాక్ స్పెసిఫిక్ అనమాట. ఈ రోజు ఇంత బుల్ మార్కెట్లో కూడా కొన్ని స్టాక్స్ 10% పెరిగితే కొన్ని అయితే 2-3% పెరిగి ఉంటాయి, కొన్ని మైనస్లు కూడా ఉండొచ్చు. అందుకో స్టాక్స్ ఎప్పుడు రిస్కే. మన స్టాక్స్ని కన్సిడర్ చేయకుండా ఒక మ్యూచువల్ ఫండ్ లేదా ఒక ఈటీఎఫ్ ఇండెక్స్ ఫండ్ మనం కన్సిడర్ చేసామనుకోండి, వాటిల్లో కనుక మీరు ఎవ్రీ ఇయర్ లోయెస్ట్లో కొంటున్నారు అనుకుందాం. సపోజ్ ఎవ్రీ ఇయర్ 1 lakh పెట్టాలి మీరు అమౌంట్, ఎవ్రీ ఇయర్ 1 lakh. అండ్ ఎవ్రీ ఇయర్ లోయెస్ట్లోనే ఎంటర్ అవుతారు వాళ్ళు, ఏ ఇయర్కి ఆ ఇయర్. అంటే లక్కీయెస్ట్ ఇన్వెస్టర్, మంచి ప్రైస్ కొంటున్నాడు కాబట్టి. అలా కనుక ఒక 25 years కంటిన్యూస్గా మార్కెట్లో సపోజ్ నిఫ్టీ 50 అనుకుందాం, నిఫ్టీ 50లో కనుక అలా పెట్టుకుంటూ పోతే ఎవ్రీ ఇయర్ మార్కెట్ లోయెస్ట్లో ఉన్నప్పుడు మాత్రమే 1 lakh rupees పెట్టుకుంటూ పోవాలి. అలా పెట్టుకుంటూ పోతున్నాడు అనుకోండి, అతనికి వచ్చిన యావరేజ్ రిటర్న్స్ 14.2% అండి 25 years తర్వాత. మార్కెట్ లోయెస్ట్ లో ఉన్నప్పుడు మార్కెట్ లోయెస్ట్ లో ఉంటుంది. అంటే అదృష్టవంతుడికి నిఫ్టీలో పెడితే గిట్టుబాటు అవుతుంది 14.2, 26 years తర్వాత అని చెప్పేది, మధ్యలో కాదు. ఎవ్రీ ఇయర్ పట్టుబడులు కొన్నాడు. రెండోది దురదృష్టవంతుడు, అంటే పీక్ లెవెల్లో కొంటాడు, మార్కెట్ పెరిగిద్ది కదా అని కొంటాడు, బట్ అప్పటి నుంచి మార్కెట్ పట్టడం స్టార్ట్ అవుద్ది. అట్లా ఎవ్రీ ఇయర్ అతను కొన్నప్పుడు ₹1,00,000 వర్త్ మార్కెట్ పడతా ఉంటుంది. అట్లా హైయెస్ట్ ఆఫ్ ది ఇయర్ ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటూ పోతున్నా సరే అతనికి 25 years తర్వాత చూసుకుంటే అతనికి వచ్చిన డబ్బు 11.7 అండి. అంటే లిటర్లీ 12% వస్తుంది అతను కూడా. అంటే అదృష్టవంతుడికి వచ్చింది 14.2, అన్లక్కీ పర్సన్కి వచ్చింది 11.7. ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 2% ఉంది ఆడ. అసలు ఈ అదృష్టం వద్దు నాకు, దురదృష్టం వద్దు అని ఎవ్రీ మంత్ ఎస్ఐపి ఎవ్రీ మంత్ 1వ తారీఖు పెట్టుకుంటూ పోయే వాళ్ళకి, అండ్ వాళ్ళకి ఎవ్రీ మంత్ 1st తారీఖులో ఇయర్లీ 1 lakh పెడతారు వీళ్ళు కూడా. పెట్టుకుంటూ పోతుంటే 26 years తర్వాత చూసుకుంటే ఇతనికి 12.6 వస్తుంది, 12.6. అంటే అదృష్టవంతుడికి వస్తుంది 14.2, ఎవ్రీ మంత్ పెట్టుకుంటూ పోతానికి వస్తుంది 12.6. ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే <2A. అండ్ దురదృష్టవంతుడు ఎవ్రీ ఇయర్ పీక్ లెవెల్లో పెడుతున్నాడు, బట్ స్టిల్ ఇతనికి ఎస్ఐపీలు పెట్టే మధ్య డిఫరెన్స్ 1% ఉంది. దాని మీనింగ్ ఏంటంటే మార్కెట్లో మీరు అదృష్టవంతులు అవ్వాల్సిన పని లేదు, దురదృష్టవంతులు కూడా అవ్వాల్సిన పని లేదు. ఎవ్రీ మంత్ పెట్టుకుంటూ పోతే చాలు. 25 years మీద డేటా కనుక మనం స్టడీ చేసుకుంటే నీకు యావరేజ్ మీద 12.6 దాకా వస్తుంది. అందుకని మీరు టైమింగ్ చూసి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మార్కెట్లో మీరు చేయాల్సిందే లేదు, ఎవ్రీ మంత్ పెట్టుకుంటూ పోవటమే. అందుకని లాస్ట్ మంత్ చూసాము, అమ్మో ఈ మార్కెట్ వరస్ట్ అనుకున్నారు, లాస్ట్ 1 week నుంచి వస్తున్నారు, ఈ మార్కెట్ ఎంత బాగా పెరుగుతుంది అనిపిస్తుంది. బట్ అది టెంపరీ, ఇది టెంపరీ కదా. సో రెండింటిని డిస్కౌంట్ చేసుకుంటూ మార్కెట్ పోతుంది. దాని మీనింగ్ ఏంటంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఎకానమీ ఎప్పుడు ముందుకు పోతా ఉంటుంది అనమాట, తద్వారా బెనిఫిట్ పొందొచ్చు అనమాట. అందుకని మీరు మార్కెట్లో పెడితే అదృష్టవంతులు అవ్వాల్సిన అవసరం లేదు, అలాగని దురదృష్టవంతులాగా ఉన్నంత మాత్రం మీకు పోయేది కూడా ఏం లేదు, మేబీ 2% పోతుంది. అందుకని మీరు అదృష్టవంతుల్లో పుట్టిన వరస్ట్ దురదృష్టవంతులాగా ఉన్న ఇద్దరి మధ్య గ్యాప్ ఉంది ఇక్కడ 2%, బట్ ఇద్దరికి మనీ వస్తున్న విషయం గమనించాలి. అంటే మార్కెట్ లో సార్ గుడ్ డే బ్యాడ్ డే అంటూ ఏమి ఉండదా? నేను అదే అంటుంది. మీరు అలాంటి స్పెక్యులేషన్ చేయాలంటే మీరు టెక్నికల్స్ తెలుసుకొని బ్యాక్గ్రౌండ్ లో ప్రాబిలిటీని పెంచుకోవచ్చు. బట్ మనం ఇక్కడ మాట్లాడుకుంటుంది అసలు ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా సరే, నాలెడ్జ్ నా దగ్గర లేదేమి, జస్ట్ ఎవ్రీ మంత్ 1వ తారీఖు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నా మార్కెట్లో. అది ఈటీఎఫ్ ఇండెక్స్ ఫండ్ మ్యూచువల్ ఫండ్ లాగా పెట్టుకుంటూ పోతే నాకు నాకేం తెలియదు, నాకు పెట్టుకుంటూ పోతూనే ఉన్నాను. మీరు కనుక ఆ ఇన్వెస్ట్మెంట్స్ కంటిన్యూ చేసుకుంటూ పోతుంటే యూ మేడ్ గుడ్ మనీ. అందుకని ఈవెన్ అన్లక్కీయెస్ట్ ఇన్వెస్టర్ కూడా ఈ మార్కెట్లో 11.7% సంపాదించుకోవచ్చు అనమాట. ఇక్కడ లాస్ అయ్యే పరిస్థితి ఎక్కడ ఉంది ఇంకా? దాని మీనింగ్ ఏంటంటే ఇండివిజువల్ స్టాక్ సెలక్షన్ వల్ల మీరు రాంగ్ అవుతారేమో కానీ, బట్ ఇండెక్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటే మీరు లాస్ అయ్యే ఛాన్స్ లేదు అని చెప్తుంది స్టడీ. ఓకే, కాబట్టి ఈ మార్కెట్లో నాకు ఏం అమౌంట్ రాదని ఎవరు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. ఎస్ఐపీలో మీరు పెట్టుకుంటూ పోతుంటే లాంగ్ టర్మ్ రావచ్చు అనమాట. అందుకని మీ ఫైనాన్షియల్ గోల్స్ ఎప్పుడు లేదు, ఒక more than 7 years కనుక అయితే అండ్ డెఫినెట్గా మార్కెట్లో కంటిన్యూ చేసుకోవచ్చు. లెస్ దెన్ 2-3 years అయితే మాత్రం అచ్చం డెట్ ఫండ్స్కి వెళ్ళిపోవచ్చు అనమాట. అట్లా మీ ఫైనాన్షియల్ గోల్స్ తగ్గట్టు వీటిని చేసుకోవచ్చు. ఈ స్టడీ ఏం చెప్తుందంటే మీరు అదృష్టవంతుడికి అవ్వకపోయినా సరే మీరు లాస్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇక్కడ మీకు గుడ్ మనీ అని చెప్తుంది.
ఎవ్రీ టైం కూడా మన లాంగ్ టైం పెట్టుకోవడం వల్ల మనకి యూజ్ ఉంటుంది. లాంగ్ Short టర్మ్ వల్ల time. ఇవన్నీ డిస్కౌంట్ అయిపోతున్నాయి అంటుంది అది. Yes, లాంగ్ టర్మ్ yes. ఉండటం వల్ల ఇవన్నీ డిస్కౌంట్ అవుతా ఉంది. అవును. సో ఫైనల్లీ సైకలాజికల్ గా చూసుకుంటే Ah. అంటే ఈ మార్కెట్ లో ఉన్న వాళ్ళకి అంటే పేషెన్సీ కానీ ఇవి ఎంత టెక్నాలజీగా ఉన్నా ఇంటెలిజెంట్ ఉన్నా కూడా సైకలాజికల్ గా ఎలా ఉండాలి అంటే ఒక ఇన్వెస్టర్ బేసికల్ గా మనకి కామన్ సెన్స్ అంటూ ఒకటి ఉండాలి ప్రతి ఒక్కళ్ళకి. అండ్ రెండోది మీరు హిస్టరీని పదే పదే స్టడీ చేస్తూ ఉంటే మీకు ఐడియా వస్తుంది, హిస్టరీలో ఏం జరుగుతుందో మనకు ఐడియా వస్తుంది. అండ్ రెండోది మీరు మార్కెట్లో ఏదైనా ఒక అన్నోన్ అసెట్లో పెట్టడం అనుకోండి, ఎంతకంత లిటరసీ పెంచుకోవాలి దాని తగ్గట్టు. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రవాల్ వెల్త్ స్టడీ చాలా పాపులర్ అనమాట, మోతిలాల్ ఒస్వాల్ వాళ్ళది. వాళ్ళు పెట్టినప్పుడు అతను ఫస్ట్ 1 crore పెట్టాడు మార్కెట్లో, అది 1990లో. వితిన్ 2 years కల్లా 30 crore అయింది అది. ఓకే, తర్వాత ఏమైంది, మళ్ళీ అది 30 crore కాస్తే 10 crore డ్రాప్ అయింది, అంటే లిటరల్లీ 70% డ్రాప్ అయింది. మళ్ళీ తర్వాత ఇది ఎంత ఉంది, మళ్ళీ ఇది 1 crore దాకా పోయింది, మళ్ళీ అక్కడి నుంచి 30 crores డ్రాప్ అయింది, మళ్ళీ 30 కాస్త 500 crores వెళ్ళింది, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ 250 crores డ్రాప్ అయింది. ఇట్లా మార్కెట్ అప్ అండ్ డౌన్ చేసుకుంటా అతను పెట్టిన 1 crore రీసెంట్గా అది 2000 crores అయింది. బట్ స్ట్రైట్గా పోలేదు, గుర్తుపెట్టుకోండి, స్ట్రైట్గా పోలేదు. అంటే అప్ అండ్ డౌన్స్ కామన్ మార్కెట్లో, బట్ మార్కెట్లో లాంగ్ టర్మ్ ఉంటే కనుక యూ కెన్ మేక్ మనీ అని చెప్పి స్టడీ చెప్తుంది అనమాట. అందుకని మీరు ప్రముఖ వ్యక్తుల యొక్క లైఫ్ స్టైల్ వాళ్ళు రాసిన బుక్స్ చదవడం ద్వారా మనకి కామన్ సెన్స్ డెవలప్ అవుద్ది, మార్కెట్ బిహేవియర్ అర్థం అవుతుంది. అండ్ కాబట్టి స్పెక్యులేషన్ అలాంటి ఏం జరగకుండా మీరు కంటిన్యూస్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్లో మనీ మేక్ చేసుకోవచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి అసెట్కి సైక్లికల్ నేచర్ ఉంటుంది. అది డౌన్లో ఉన్నప్పుడు మనం మనీని ఎక్స్పెక్ట్ చేయలేము, అప్లో ఉన్నప్పుడు మీరు బయటకు పోవడానికి ప్లాన్ చేసుకోవాలా. ప్రతి అసెట్ కూడా అది ఏదైనా కావచ్చు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లాస్ట్ 2-3 years నుంచి రిటర్న్స్ ఏం లేవు, లాస్ట్ 2-3 years నుంచి రియల్ ఎస్టేట్లో ఇండియాలో ఎక్కడ కూడా అది సైక్లికల్ నేచర్. బట్ బిఫోర్ ఒక 10 years కంటిన్యూస్గా మూవ్ అయింది కదా, అట్లా అనమాట. కోవిడ్ కాంచి గోల్డ్ బాగా ఫాస్ట్ మూవ్ అయింది కదా, కోవిడ్ కాంచి అంతకుముందు అంత మూవ్ లేదు కదా. అంటే ప్రతి ఎసెట్కి ఒక నేచర్ ఉంటుంది. ఆ నేచర్ ఏంటంటే అంటే కపుల్ ఆఫ్ ఇయర్స్ ముందు పోతుంది, కపుల్ ఆఫ్ ఇయర్స్ కిందకు వస్తూ ఉంటుంది అనమాట. ఆ నేచర్ తగ్గట్టు మీరు కూడా బిహేవ్ చేయడం నేర్చుకోవాలి. అందుకని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోవటం అంటే దాని అర్థం పర్మనెంట్ అని కాదు. ఆ నేచర్ పైలో ఉన్నప్పుడు మీరు కావాలంటే అది తీసుకోవచ్చు. మీకు సైక్లికల్ నేచర్ గురించి తెలియదు అనుకుందాం, బెటర్ టు గో ఫర్ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్. అప్పుడు ఫండ్ మేనేజర్ చూసుకుంటారు, ఇవన్నీ మనతో పని లేదు కదా. అందుకని మీకు ఈ ఇండస్ట్రీ గురించి ఏమి తెలియదు అనుకుంటే బెస్ట్ ఏంటంటే గో ఫర్ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్. హాయిగా పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది, ఎక్స్పర్ట్స్ డీల్ చేస్తూ ఉంటారు, ఈ సైక్లికల్ గేమ్ బాగా ఆడతారు వాళ్ళు. మీకు తెలుసు అనుకోండి, మీరే ఓన్గా గేమ్ ఆడుకోండి, యూ కెన్ మేక్ గుడ్ మనీ. బట్ నేచర్ తెలిసి ఉండాలి. నేను జీవితకాలం ఎస్ఐపీలు పెట్టుకుంటూ పోతాను అంతే ఉంచుతానంటే కుదరదు. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ 20% పైకి పోయింది అనుకోండి, ఈజీగా 10% డౌన్ అవుతుంది మళ్ళీ తర్వాత. అందుకని అప్లో ఉన్న రిటర్న్స్ ఒకలా చూపిస్తుంది, డౌన్ అయిన తర్వాత రిటర్న్స్ ఇంకోలా చూపిస్తుంటుంది. అందుకని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో డేటా రకరకాలుగా మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేను 2 years డేటా పెట్టాను అనుకోండి, 0 రిటర్న్స్ కదా మార్కెట్లో. నేను 5 years పెట్టాను అనుకోండి, స్టిల్ రిటర్న్స్ నీకు 15 దాకా కనపడతాయి. నేను 10 years పెట్టాను అనుకోండి, ఇంకోలా కనపడతాయి. 20 years పెడితే ఇంకోలా కనపడుతుంటాయి. అందుకని స్టాక్ మార్కెట్లో కనపడే రిటర్న్స్ అని ఏవి పర్మనెంట్ కావు. అది టైం టు టైం మీరు ఎక్కడి నుంచి ఎక్కడితో తీసుకుంటున్నారు అని దాన్ని బట్టి ఉంటుంది. అంటే బుల్ మార్కెట్లు ఎక్కువ చూపిస్తూ ఉంటాయి, బేర్ మార్కెట్లు తక్కువ చూపిస్తూ ఉంటాయి. అందుకని ఈక్విటీ మార్కెట్ గురించి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మీకు ఎంతకంత ఫైనాన్షియల్ లిటరసీ ఉండాలి ఈ మార్కెట్ గురించి. లేదా మీకు నాలెడ్జ్ మల్టీ అసెట్కి వెళ్ళిపోండి, వాళ్ళు చూసుకుంటారు అన్ని. అది బెస్ట్ రూట్ అనమాట. అందుకని మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలాంటి ఫైనాన్షియల్ గోల్స్కి ఇది యూజ్ అవుతుంది అని క్లారిటీ మీకు అంటే మీరు చూసుకుంటూ పోవచ్చు. నన్ను అడిగితే సింపుల్గా ఒక మ్యూచువల్ ఫండ్ తీసుకొని అందులో ఇన్వెస్ట్ చేసుకొని వెళ్ళిపోండి చాలు. యూ కెన్ మేక్ డిసెంట్ అమౌంట్. థ్యాంక్ యూ. హాయ్, మీరు స్టాక్ మార్కెట్కి కొత్త, లేదా మీరు మార్కెట్లో ఉన్నా సరే మనీ మేక్ చేయడం టఫ్గా ఉందా? అంటే స్టాక్ మార్కెట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఇంకా బ్రేకింగ్ ఏం రావట్లేదా? లేదా మీరు పెద్ద మొత్తంలో స్టాక్ మార్కెట్లో మెయింటైన్ చేయాలనుకున్నారా? మీ పొజిషన్ ఏదన్నా అయి ఉండొచ్చు. స్టాక్ మార్కెట్లో కనుక లాంగ్ టర్మ్లో మనీ మేక్ చేసుకోవాలనుకుంటే షార్టెస్ట్ పాసిబుల్ వే అంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లిటిల్ బిట్ ఈజీగా ఉంటుందన్నమాట. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకోవడానికి ఇది బెస్ట్ పాసిబుల్ వే ఏంటంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ కోర్సు. ఇది ఎవ్రీ మంత్ వీకెండ్స్ లో సాటర్డే, సండే, మండే ఇలా 3 రోజుల్లో డైలీ 2 hours టోటల్లీ 6 hours ప్రోగ్రామ్ ద్వారా నేర్పడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ ని కాల్ చేయడం ద్వారా లేదా రిజిస్టర్ చేసుకోవడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోవచ్చు.